కొండాపురం మండల కేంద్రమైన పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గొడవలు చెలరేగాయి. గ్రామ పంచాయతీ పరిధిలో ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు ఆరోగ్యాలపై ఎంపీడీఓ ఆదినారాయణరావు అవగాహన కల్పించారు. అలాగే కొండాపురం సచివాలయం వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి నెల 3వ శనివారం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ ఆదినారాయణ తెలిపారు. అలాగే మండలంలో అన్ని గ్రామాల పంచాయతీల్లో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, ప్రతి ఒక్కరూ కూడా దుకాణాల వద్దకు వెళ్లే సమయంలో సంచులు తీసుకువెళ్లి వాటి ద్వారా సరుకులు తెచ్చుకోవాలని, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని ఆయన మహిళలకు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే, ముఖ్యంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అనేది మనం నివారించాలి. దాని మీద గ్రామ పంచాయతీ ఒక తీర్మానం చేసి, అలాగే రెండవసారి 5,000, మూడవసారి 25,000 దాకా మనం ఆ షాపులకు పెనాల్టీ వేయటమే కాకుండా, ఇంకా కూడా అతిక్రమించినట్లయితే ప్రభుత్వ చట్టాలను అనుసరించి ఆ షాపుని సీజ్ చేసే అధికారం కూడా మన పంచాయతీలకు ఉన్నది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడకం వలన భూమి అడుగున ఒక పొరలాగా ఏర్పడుతుంది. ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాలైనా కానీ అది కరిగిపోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవట్లేదు. అందువల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. మనం ఎన్నో వందల అడుగులు వేసినా బోర్లు పట్టడం లేదు. మన దగ్గర అసలే కరువు ప్రాంతం ఇది. కొన్ని వందల అడుగులు బోర్లు తవ్వించాల్సి వస్తుంది ఇక్కడ. దానికి అంతటి కారణం ఏంటంటే, పడిన వర్షం పడినట్టు భూమిలోకి ఇంకిపోతే భూగర్భ జలాలు ఉంటాయి. అలా కాకుండా ఈ ప్లాస్టిక్ వలన ఏమవుతుందంటే, భూమిలోకి భూగర్భ జలాలు ఇంకిపోకుండా అవి వాగుల్లో వంకల్లో కలిసి ఎటో సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైన